అల్లు అరవింద్‌కు ఎంతమంది పిల్లలు అంటే చాలామంది టక్కున అల్లు అర్జున్, అల్లు శిరీష్ అని చెప్పేస్తారు. ఇంకా బాగా తెలిసిన వారైతే ముగ్గురు కొడుకులు. అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్ అని చెబుతారు. కానీ అల్లు అరవింద్‌కి ముగ్గురు పిల్లలు కాదు, నలుగురు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? నాలుగో కొడుకా? నిజంగానే ఉన్నాడా అని ఆలోచిస్తున్నారా? చాల్లే, ఇంక ఆపు. మొన్నటి వరకు ఆయన పెద్ద కొడుకు అల్లు బాబీ ఉన్నాడన్న విషయమే చాలామందికి తెలియదు. ఉన్నాడని తెలిసి షాకయ్యాం. ఇప్పుడు కొత్తగా నాలుగో కొడుకు అంటున్నావ్. ఎలా కనిపిస్తున్నాం? అరవింద్‌కి బాబీ, బన్నీ, శిరీష్ కాకుండా మరో అబ్బాయి ఎక్కడ్నుంచొచ్చాడు అని అంటారేమో. అలా అస్సలు అనకండి. ఎందుకంటే అల్లు అరవింద్‌కి నాలుగో కొడుకు ఉన్నాడని నేను చెప్పటం లేదు, అల్లు శిరీష్ చెప్పాడు. అసలు అల్లు అరవింద్ నాలుగో కొడుకు ఎవరు? అల్లు శిరీష్ ఏం చెప్పాడు ఈ వీడియోలో తెలుసుకుందాం. టాలీవుడ్లో మెగా ప్రొడ్యూసర్ అంటే గుర్తొచ్చే పేరు అల్లు అరవింద్. చిరంజీవి బావమరిదిగా, లెజెండరీ కమెడియన్ అల్లు రామలింగయ్య పుత్రుడిగా, అంతకుమించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తండ్రిగా పాపులర్ అయ్యారు అల్లు అరవింద్. ఈయనకు ముగ్గురు కుమారులు. పెద్ద కొడుకు అల్లు వెంకటేష్, రెండో కొడుకు అల్లు అర్జున్, మూడో కొడుకు అల్లు శిరీష్. వీరిలో అల్లు బాబీ వ్యాపారాలు చూసుకుంటారు. పబ్లిక్లో పెద్దగా కనిపించరు. చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. ఇక అల్లు అర్జున్ సూపర్ హిట్స్ కొడుతూ ఐకాన్ స్టార్గా, జాతీయ నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటే, అల్లు శిరీష్ సరైన హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే అల్లు శిరీష్ గతంలో ఆలీతో సరదాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఇప్పటివరకు బయట ప్రపంచానికి తెలియని సీక్రెట్ ఒకటి చెప్పమని అలీ అడగ్గా, అల్లు శిరీష్ తనకు అల్లు వెంకటేష్, అల్లు అర్జున్ కాకుండా మరో అన్న అల్లు రాజేష్ ఉన్న విషయాన్ని చెప్పి అందరినీ షాక్కు గురిచేయటమే కాదు, కంటతడి పెట్టించాడు. అల్లు అరవింద్‌కి నిజానికి అల్లు వెంకటేష్, అల్లు అర్జున్‌కి మధ్యలో మరో కొడుకు జన్మించాడు. ఆయన పేరే అల్లు రాజేష్. అల్లు అర్జున్‌కి అన్నయ్య అవుతాడు. అయితే 5ఏళ్ల వయసులో రోడ్డు ప్రమాదంలో అల్లు రాజేష్ మరణించాడట. అప్పట్లో ఈ విషయం మెగా ఫ్యామిలీలో పెద్ద విషాదం. కానీ ఎప్పుడూ రాజేష్ గురించి మెగా ఫ్యామిలీ కానీ, అల్లు అరవింద్ కానీ ప్రస్తావించింది లేదు. బన్నీ కూడా తన అన్నయ్య గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. చిన్నప్పుడు జరిగిన ఘటన కావటంతో ఎవరూ ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. అయితే ఈ విషయాన్ని అలీ తన షోలో అడిగినందువల్లే అల్లు శిరీష్ బయటపెట్టాడు. ఆ ఇంటర్వ్యూలో ఈ రహస్యాన్ని బయటపెడుతూ, అల్లు శిరీష్, మా నాన్నకు మేం నలుగురం. పెద్దన్నయ్య అల్లు వెంకటేష్ తర్వాత రాజేష్ జన్మించాడు. వీళ్ళిద్దరి తర్వాత అల్లు అర్జున్ పుట్టాడు. 5-6ఏళ్ల వయసులోనే రాజేష్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. నేను పుట్టడానికంటే ముందే ఇది జరిగింది అని తెలిపి షాకిచ్చాడు శిరీష్.